ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము ట్రయల్ బిఫోర్ పైలట్. పిలాతు దగ్గర యేసు యొక్క తీర్పు. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాలు చదువుకుందామండి. Gospel according to St. John chapter 18 verses 37 and 38. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడి మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. ఇక్కడ పిలాతుకు యేసుకు మధ్య సంభాషణ జరగటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. పిలాతు, హూ ఈజ్ పైలట్, ఈజ్ ద రోమన్ గవర్నర్. మరి రోమా సామ్రాజ్యం యొక్క గవర్నర్గా ఉంటున్నాడు. ఆయన మరి హీ క్వశ్చన్స్ జీసస్ అమిడ్ పొలిటికల్ అండ్ రిలీజియస్ టెన్షన్. అక్కడ ఉన్నటువంటి మతపరమైన మరియు రాజకీయ పరమైనటువంటి ఉద్రిక్తతల మధ్య పిలాతు యేసును ప్రశ్నించటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. ఇక్కడ మరి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఏంటంటే, ఆర్ యు ఏ కింగ్? నీవు రాజువా? నీవు రాజువా అని ఆయనను అడగటము. తర్వాత ఇంకొకటి ఏంటంటే, వాట్ ఈస్ ట్రూత్? సత్యం అంటే ఏంటి? సత్యము. కాబట్టి ఈ యొక్క రెండు కూడా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు మరి ఇక్కడ చూస్తున్నాము. మరి యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశమును కూడా తెలియజేస్తున్నాడు. ప్రియులారా, సాక్ష్యాన్ని, మరి సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. కాబట్టి ప్రియులారా, యేసు యొక్క ముఖ్య ఉద్దేశం, ఆ యొక్క మిషన్, పర్పస్ అనేటటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. సత్యము గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే లోకానికి వచ్చాడు. ఆయన ప్రియులారా, నేనే సత్యం అన్నాడు. ఐ ఆమ్ ద ట్రూత్. ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తున్నది. సత్యముల గురించి ఎన్నో వాక్యాలు. ఇఫ్ యు నో ద ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. కాబట్టి పిల్లరా, ఆయనే సత్యము. బైబిల్ యొక్క వాక్యం ద్వారా పిల్లరా నిజ దేవుణ్ణి మనము తెలుసుకొనగలము. ఇక్కడ మరి హిస్టారికల్ అండ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసినప్పుడు మరి యూదా యొక్క యూదా వాళ్లకు దే చార్జ్డ్ విత్ మెయింటైనింగ్ ఆర్డర్ అండర్ రోమా కింద పిల్లరా మరి ఆ యొక్క రోమ్ను శాంతియుతంగా పరిపాలించటం, కాపాడటం అనేటటువంటిది మరి యొక్క గవర్నర్, ఈ యొక్క లీడర్స్ యొక్క బాధ్యత ఏంటన్నది. ఇక్కడ మరి యేసు మీద కొన్ని అభినందనలు లేకపోతే కేసెస్, చార్జెస్ అగైన్స్ జీసస్ కుడ్ బి రెడ్ యాజ్ ద సెడిషన్. ఆయన కింగ్ ఆఫ్ ద జ్యూస్, యూదుల రాజుగా ఆయన చెప్పుకోవటం అనేటటువంటిది అది మరి ఒక రకంగా రోమా అక్కడ దాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజును, వాళ్ళను మరి మోసం చేయటము. మరి వాట్ ఈస్ ట్రూత్? ఈ యొక్క మరి సత్యం అంటే ఏంటి అనేటటువంటిది ఆ యొక్క గ్రీక్ మరియు రోమా తత్వశాస్త్రులందరినీ కూడా ఆ దినాలలో ఎంతగానో ప్రియులారా రీసెర్చ్ జరుగుతుంది. ఎంతో వాళ్ళు దాని గురించి వాట్ ఈస్ ట్రూత్ అన్నటువంటిది వారి యొక్క యాంగిల్లో వారు మరి దాని గురించి ఎంతో తీవ్రంగా ఆలోచించడం అనేటువంటిది మనం చూస్తున్నాం. మరి థియలాజికల్గా కూడా మరి యోహాను భక్తుడు చెప్తున్నాడు, వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు, వర్డ్ ఈజ్ గాడ్.
అది శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. ఆ తర్వాత అది మరి వాక్యం ఇస్ నథింగ్ బట్ వర్డ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్. కాబట్టి ఆ రీతిగా లోగోస్ అన్నటువంటిది కూడా అవతరించిన సత్యంగా చూపిస్తున్నారు పిల్లలు. ఎవ్రీ వన్ హూ బిలాంగ్స్ టు ద ట్రూత్ లిజన్స్. మరి ఇక్కడ చెప్తున్నాడు ప్రభు వారు, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు సత్యం అనగా ఏమిటని ఆయనతో చెప్పాను. కాబట్టి సత్య సంబంధి అయినటువంటి వాళ్ళు ప్రియులారు, ఎప్పుడైతే మనం యేసును అంగీకరిస్తామో అప్పుడే మనలో మరి ఆ యొక్క ఆ సత్య సంబంధులుగా మారుతాం పిల్లారా. వి బిలాంగ్ టు ద ట్రూత్ ఫాలోయర్స్. ఆ యొక్క ఆ సత్య సంబంధులము. మరి ఆ సత్యవంతుడైనటువంటి సత్యమూర్తుడైనటువంటి దేవుని యొక్క బిడ్డలుగా ఉంటాం పిల్లారా. ఇక్కడ సత్యం ఒక పక్క, ఇంకొక పక్క మరి పవర్, శక్తి అనేటటువంటిది, అధికారం అనేటటువంటిది. ఇక్కడ మరి వరల్డ్లీ అథారిటీ, ఇహలోకపరమైనటువంటి అధికారము, ఇంకొక పక్క సత్యం అనేటటువంటిది మనము చూస్తున్నాం పిల్లారా. మరి ఇక్కడ మరి మూడు విషయాలు. ఒకటి, హూ ఈస్ కింగ్, ఎవరు రాజు. జీసస్ రూల్స్ విత్ సర్వెంట్ సావరెనిటీ, నాట్ డామినేషన్. యేసు ప్రభును చూసినట్లయితే ఆయన రాజే, కానీ పిల్లలు ఆయన అధికారంతో మరి ఏదో ఇహలోక పరంగా డామినేట్ చేయటం, డిక్టేటర్షిప్ లేకపోతే అది కాదు. కానీ పిల్లరా ఆ సేవా దృక్పథంతో పరిపాలించేటటువంటి రాజు. ప్రేమ, కరుణ అక్కడ ఉంటాయి పిల్లరా. కాబట్టి ఆ రీతిగా మనము ఎంతో ప్రత్యేకత ఉంటున్నది. కానీ ఆ యొక్క పిల్లలు కానివ్వండి, ఇహలోక సంబంధులు అది అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఆయన్ను ఒక క్రూరుడిగా, ఒక మరి ఇహలోకపరమైనటువంటి రాజులకునే ఈయన మరి క్వశ్చన్ చేస్తున్నారనమాట అండి. కాబట్టి ఆ యొక్క హూ ఈస్ కింగ్ అన్నటువంటిది. రెండవదిగా, హూ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ ట్రూత్, సత్యము అంటే ఏంటి. ట్రూత్ ఈస్ పర్సనల్. మరి ఇదేంటి అంటే వ్యక్తిగతంగా క్రీస్తును అంగీకరించడం, రిలేషనల్ లిజనింగ్ ప్రియులారా, యేసు యొక్క వార్తలు వినటం. అంతేకాకుండా రివీల్డ్, ఇన్కార్నేట్. సత్యం అంటే వ్యక్తిగతంగా క్రీస్తును మరి సంబంధాత్మకము వినటము, ప్రకటితమైనటువంటిది పిల్లారా. అది రివీల్డ్ అంటే ఇన్కార్నేట్ క్రైస్ట్ పిల్లారా. విచ్ విల్ యూ చూజ్. కాబట్టి ఇక్కడ మరి ఒక పక్క క్రీస్తు సత్యం ఉంటున్నది, ఒక పక్క ఇహలోకపరమైన ఆధిపత్యం, అధికారం ఉంటున్నది. వీ నీడ్ టు చూజ్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్. చూజ్ కాస్ట్లీ ట్రూత్ ఆర్ కంఫర్టబుల్ కాంప్రమైజ్. మనం కాంప్రమైజ్ అయ్యి ఇహలోకపరమైనటువంటి వాటితోటి లొంగి ఈల్డ్ అయి ఉండటం, లేకపోతే క్రీస్తు ఆ యొక్క శిలువ మార్గాన్ని ఎంచుకోవటం అనేటటువంటిది పిల్లారా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పిలాతు పైలట్ ఫ్రేమ్స్ జీసస్ ఇన్ పొలిటికల్ టర్మ్స్, జీసస్ రీఫ్రేమ్స్ కింగ్డమ్. ఇక్కడ పిలాతు అయితే యేసును రాజకీయ కోణంలో చూపించడం అనేటటువంటిది మనం చూస్తున్నాం. కానీ యేసు అయితే రాజ్యాన్ని మరలా రీఫ్రేమ్స్ ఇట్, దాన్ని మరలా పునః వ్యాఖ్య చేయటం అనేటటువంటిది మనం చూస్తున్నాం పిల్లారా. ఆ రాజ్యం అంటే ఏంటి అన్నటువంటిది యేసు ప్రభు వారు మరి అది శాశ్వత రాజ్యం అయి ఉంటున్నది. రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా ఆయన ఉంటున్నాడు. ఆ యొక్క రాజ్యంలో అంతా కూడా ప్రేమతోటి నిండి ఉంటది, సత్యం ఉంటది, కృప ఉంటది, ఎంతో మహిమ ఉంటది పిల్లరా. అది మరి ఈ యొక్క వ్యక్తి ఐడెంటిటీని మనం గుర్తించవలసినటువంటి వారు ఉంటున్నారు. రెండవది, యేసు ప్రభు యొక్క ఉద్దేశము లేకపోతే మిషన్ పిల్లరా. జీసస్ పర్పస్ ఇస్ టెస్టిమనీ టు ట్రూత్. ఈ యొక్క సత్య సంబంధుడు, ఈ సత్యం చెప్పటానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. ఆయనే సత్యం పిల్లారా. కాబట్టి ఇది కాస్ట్లీ, ఎంతో వ్యయవంతమైనటువంటిది, ఎంతో ఫెయిత్ఫుల్, ఎంతో మరి ఫెయిత్ఫుల్ విట్నెస్, నిబద్ధమైనటువంటి సాక్ష్యం పిల్లారా. ఆ రీతిగా పిల్లల సాక్ష్యానికి ప్రతిగా ప్రభువారు ఉండటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. మరి హియరింగ్, మరి ఈ యొక్క సత్యాన్ని మనం వినటం. బిలాంగింగ్ టు ట్రూత్ ఇన్వాల్వ్స్ లిజనింగ్ అండ్ ఒబీడియన్స్. కాబట్టి మనం సత్య సంబంధులము అని చెప్పుకున్న క్రైస్తవులం అని చెప్పుకున్నప్పుడు మనము ఆ సత్యానికి అనుగుణంగా జీవించాలి, సత్యాన్ని మరి వినాలి పిల్లరా. యేసు చెప్పేటటువంటి బోధనలను విని దాని ప్రకారంగా జీవించవలసినటువంటి వారమే ఉంటున్నాము. మరి అంతేకాకుండా రెస్పాన్స్,
మరి పైలట్ ఆస్క్స్ వాట్ ఈస్ ట్రూత్ బట్ వాక్స్ అవే. కాబట్టి ఇక్కడ చూస్తే సత్యం ఏంటి అని చెప్పి ఆయన తిరిగి వెళ్ళిపోవటం అనేటటువంటి చెప్పి ఆయన ఆ మాట చెప్పి బయటనున్న యూదుల వద్దకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషము నాకు కనబడటం లేదు అని చెప్పి చెప్పటం చూస్తున్నాం. ఆయన తిరిగి వెళ్ళిపోవటం అంటే సత్యాన్ని ఈ ఆయన చెప్పేటటువంటి మాటలు గుర్తింపు ఇవ్వటం లేదు. మరి ప్రాపర్ రిగార్డ్ ఇవ్వట్ల, రెస్పెక్ట్ లేదు. మరి సత్యానికి మరి తల వంచకుండా ఉండటం అనేటటువంటిది మనం చూస్తున్నాం పిల్లారా. కాబట్టి ఈ యొక్క దినాలలో కూడా మరి ఒక పక్క యేసు ప్రభు, ఇంకొక పక్క పొలిటికల్ కల్చరల్ ఐడల్స్ అనేటటువంటి వాటిని ఫాలో అవ్వటం అనేటువంటి దినాలు గమనిస్తున్నాము. కాబట్టి ప్రభు వారు మనల్ని ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంటున్నది. ఒక నిజమైనటువంటి సాక్ష్యానికి దాని కొరకు నిలబడటము, లేకపోతే దానికి వ్యతిరేకంగా మరి ఒక కరేజియస్ టెస్ట్ మనీ ఈస్ నీడెడ్. స్పీక్ జస్టిస్, లవ్ ఎనిమీస్, స్టాండ్ విత్ మార్జినలైజ్డ్. కాబట్టి క్రీస్తును తెలుసుకున్నటువంటి వ్యక్తులుగా పిల్లలు మనం న్యాయం కోసం నిలబడాలి, మరి శత్రువులను ప్రేమించాలి. అంతేకాకుండా అనగారినటువంటి వారిని ప్రియులరా మరి వాళ్లను మద్దతు జరపటం, వాళ్ళకు సహాయం చేయటం అనేటటువంటిది అవసరము. కాబట్టి దీని కొరకు స్పిరిచువల్ ప్రాక్టీస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ప్రతి దినం కూడా మరి దేవుని యొక్క వాక్యం, ఆయన యొక్క బోధలు వినటం అనేటటువంటిది అవసరం. వాక్యము చదవటము, దాన్ని ధ్యానించటం అనేటటువంటిది అవసరము. మరి ప్రార్థన గుంపులను ఏర్పాటు చేసుకోవటం అనేటువంటిది అవసరము. మరి విధేయతతోటి వాటిని ఫాలో అవటం కూడా చాలా అవసరం పిల్లల. కాబట్టి ఈ యొక్క మరి పిల్లలతో అడిగినటువంటి ప్రశ్న పిల్లల, వాట్ ఈస్ ట్రూత్, సత్యం ఏంటి అన్నటువంటిది నిరాశతో లేదా నిరసనతో మరి స్పందిస్తున్న చోట్ల ఎక్కడ సత్యం ఎక్కడ కనపడుతుంది పిల్లారా? వేర్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ ట్రూత్, హూ ఆర్ వాట్ షేప్స్ మై లిజనింగ్. కాబట్టి మనం ప్రశ్నించుకుందాము, మరి ఏవి మన మరి వింటున్నాము, ఏవి మనల్ని షేప్ చేస్తాయి పిల్లారా? మరి ఇక్కడ వాట్ టెస్ట్ మెన్ ఇస్ గాడ్ కాలింగ్ మీ టు గివ్ దట్ మైట్ కాస్ట్ కంఫర్ట్. ఒకవేళ ఆ సుఖమైనటువంటి ఆ జీవితాన్ని కోరుకున్నట్లయితే దిస్ ఇస్ ద టైమ్ టు లివ్ ఫర్ గాడ్, టు స్టాండ్ ఫర్ గాడ్. మరి ఆ రీతిగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఒక గొప్ప నాయన తండ్రి, 2000 సంవత్సరాల క్రితం ప్రభువా, ఈ యొక్క తండ్రి మరి ప్రభువా గురువారపు దినమునందు ప్రభువా మేము ఏ రీతిగా మరి ఆ యొక్క సిలువ ఆ కార్యక్రమానికి ముందు పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళి తండ్రి ఎలాగో ప్రభువా ప్రశ్నించటము, సత్యం అంటే ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు, నువ్వు రాజువా అని చెప్పి అడుగుతున్నాడు ప్రభువా తండ్రి. అయ్యో ప్రభా, మేము మీ కొరకు నిలబడినప్పుడు తండ్రి, ఓ దయగల దేవ, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అధికారులు, ఈ లోక సంబంధాలకు అర్థం కాదు ప్రభా తండ్రి. మీరే సహాయం చేయండి నాయన. నమ్మకమైనటువంటి దేవుడు ప్రభా, మీ కొరకు సత్యం కొరకు మరి తండ్రి 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 జీవిస్తున్నటువంటి ప్రతి వారిని కూడా దర్శించండి ప్రభా. వారి యొక్క శ్రమలలో, వారి యొక్క మరి తండ్రి పర్సిక్యూషన్స్ అండ్ లవింగ్ గాడ్ ఫాదర్ సఫరింగ్స్ మీరు సహాయం చేయండి. ఎవరు ఎటువంటి అవసరతలు ఉన్నారో ప్రభావ మీరు సహాయం చేయండి. మీ కొరకు నిలబడి మీ కొరకు నమ్మకమైనటువంటి సాక్షులుగా, సత్య సంబంధులుగా ఉండటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు వెలిగింపబడితే మరి ఈ యొక్క లింక్ను ఇతరులకు కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.